హ్మ్. ఈ టోటల్ ఐడియాలజీ ఆయనకి ఢిల్లీ నుంచి ఇంపోర్ట్ అయింది ఆయన మెదడులోకి. ఇంపోర్ట్ అయ్యి మీరు కూడా మెడ్రాస్ వెళ్ళకండి. మెడ్రాస్‌ని బ్యాన్ చేయండి మీరు. తమిళ సినిమాలు మీకెందుకు? తమిళంలో మీ సినిమాలు ఎందుకు పంపిస్తున్నారు? మీ సినిమాలు మెడ్రాస్‌లో ఆడాలని ఎందుకు కోరుకుంటున్నారు? తమిళనాడులో పవన్ కళ్యాణ్, చిరంజీవి తదితర సినిమాలన్నీ గెంటేయండి అక్కడి నుంచి. కొణిదెల బ్రదర్స్‌ని బాయ్‌కాట్ చేయండి తమిళనాడు నుంచి. ఏమిటి పరిస్థితి? వీళ్ళు బతికింది అక్కడే కదా! వీళ్ళ జీవితాలు వెతుక్కుంది అక్కడే కదా! వీళ్ళు ఇప్పుడు కొత్తగా తమిళనాడు మీద దాడి చేస్తే ఎలాగా? వాళ్ళ డిమాండ్ ఏమిటి? స్టాలిన్ డిమాండ్ ఆయనేమి హిందీని వద్దనో మరొకటో అనటం లేదు. పెరియార్ కూడా అనలేదు ఆ మాట. బలవంతంగా రుద్దటం మాత్రమే తప్పు నాయన. మాది ప్రధానము, తమిళ్ ప్రధానంగా మిగిలిన వ్యవస్థ అంతా నడవవలెను అనేది వాళ్ళ నిబంధన. ఆ నిబంధన పాటించటం లేదు. మనకి మన భాష పట్ల గౌరవం లేదు అని చెప్పి తెలుగు భాష నాశనం కావడానికి తెలుగు వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ స్పిరిట్లేమే కారణం అని చెప్పి చాలామంది మాట్లాడారుగా. తమిళనాడు వాళ్ళకు ఉన్నటువంటి ఇది మనకు లేదు. వాళ్ళది అంటే ఇక్కడ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఒక పాత గొడవ ఒకటి ఉంది. అంటే ఏమిటి అంటే ఒక రకంగా లోకల్ లాంగ్వేజ్గా దీనికి గౌరవం దక్కటం లేదు తెలుగుకి అనేది చాలామంది ఇబ్బంది పడ్డారు తెలుగు పండితులు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడుకి, తమిళ భాషకి దక్కినటువంటి గౌరవం తెలుగుకి దక్కడం లేదంటే ఇదే కారణం. మీరు పరాయి వారి ముందు మీరు తల దించటం వలన జరుగుతున్నటువంటి ప్రమాదం ఇది. మీ ఆత్మగౌరవాన్ని మీరు నిలబెట్టుకుంటూ అవతల వాళ్ళతో సమాన స్థాయిలో మీరు నెగోషియేషన్స్ చేయవలెను. తెలుగుదేశం అని ఎందుకు పెట్టాడు ఎన్టీ రామారావు? తన పార్టీకి పేరు తెలుగు ప్రైడ్ని నిలబెట్టడం కోసమే. అలాగే తెలుగువారి ఆత్మగౌరవం అని ఎందుకు మాట్లాడాడు ఆయన? అది కూడా తెలుగు ప్రైడ్ని నిలబెట్టడం కోసం. తెలుగు ప్రైడ్ని ఢిల్లీ పార్టీలు పట్టించుకోవడం లేదు. ఢిల్లీ పార్టీలు స్థానిక నాగరికతల్ని, సంస్కృతుల్ని నాశనం చేస్తున్నాయి అనే స్పిరిట్ నుంచి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం. ఆ పార్టీ ఇప్పుడు టోటల్గా వ్యతిరేకమైనటువంటి స్టాండ్తో ఉంది. సనాతన ధర్మం అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా టోటల్గా ఆ స్టాండ్లోనే ఉన్నాడు. వీళ్ళందరితో ఈ మాటలు మాట్లాడిస్తున్నది ఎన్డీఏ. ఎన్డీఏని నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏమి అభిప్రాయపడుతోందో ఆ అభిప్రాయాలు మాత్రమే వీళ్ళు మాట్లాడతారు. రేపు పొద్దున తమిళనాడు ఎన్నికల్లో డిఎంకేని ఓడించటం అనేటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించవలసి ఉంది. అందుకనే ఆయన నిన్న తమిళ ప్రస్తావన చేశాడు. అలాగే సుబ్రహ్మణ్య భారతికి ఆయన నివాళులు అర్పించాడు వేదిక మీద. కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆయన స్పిరిట్ని మాత్రం చంపేస్తాడు. సుబ్రహ్మణ్య భారతి స్పిరిట్ని చంపేయటం అనేది ప్రోగ్రాం. సుబ్రహ్మణ్య భారతీయార్ అని చెప్పి ఆయన కవిత్వాన్ని మాత్రం చదివాడు ఆయన వేదిక మీద. అందుకని ఇది నెమ్మదిగా తమిళనాడులో ఉన్నటువంటి ఆ లోకల్ స్పిరిట్ని చంపేసి తమిళనాడుని తమ వశం చేసుకోవటానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలకి తన వంతు ఊతం ఇవ్వటం కోసం పవన్ కళ్యాణ్ తన్ని తాను సమర్పించుకుంటున్నాడు. ఆ సమర్పణలో భాగమే తమిళ సినిమాల మీద దాడి, తమిళ ప్రభుత్వం మీద దాడి, ఇవన్నీ. అంటే మీకంటే మేము తమిళని ఎక్కువ గౌరవిస్తాము అని చెబుతూ వాళ్ళ కళ్ళు పొడి చేయటం. ఆ ప్రోగ్రామే ఆయన ప్రకటించింది అక్కడ. సో ఆయన నిలువెల్లా ఆయన హిందీకి గౌరవం ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్కి గంగవెర్రులు ఎత్తుతాయి. ఎందుకు ఎత్తుతాయి అంటే ఆయన తన్ని తాను భారతీయుడిగా చూపించుకోకపోతే, ప్రొజెక్ట్ చేసుకోకపోతే అక్కడ గుర్తింపు ఉండదు. ఏది ఆయన ఎక్కడైతే పని చేస్తున్నాడో అక్కడ. ఆయన్ని ప్యాకేజీ స్టార్ అన్నారు చంద్రబాబుతో లింక్ చేసి, కానీ కాదు అది ఢిల్లీతో లింక్ అయి ఉన్నటువంటి ప్యాకేజీ గొడవ. ఓకే. అందుకని పవన్ కళ్యాణ్ గారు అలాగే మాట్లాడతాడు. రేపు పొద్దున్న నెక్స్ట్ ఇయర్ జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో డిఎంకేని కూలగొట్టడం